ప్యానెల్‌లో పాల్గొంటున్నటువంటి మిత్రులకు, అలాగే యాంకర్ గారికి మరియు ఏదైతే అమ్మాయి న్యూస్ వీక్షకులున్నారో వాళ్ళందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ లోపభూయిష్టమైనవని, వాటికి ఏదైతే చెప్పడమే తప్ప ఆచరణలో వీలు పడదని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒప్పుకోవడం జరిగిందని వివిధ పత్రికల్లో చెప్పడం జరిగింది. 2014 మొట్టమొదటి శాసనసభ ఏదైతే జూన్‌లో జరిగిందో, ఆ శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు గొప్పగా ఒక మాట చెప్పారు. తప్పు చేసింది తనే అయినా, తనయుడైనా వదిలే ప్రసక్తే లేదు. రాజకీయ అవినీతిని సహించేది లేదని చాలా గొప్పగా వారు ప్రసంగించడం జరిగింది. దానికి అనుగుణంగానే తెలంగాణలో పరిపాలన జరుగుతదని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించడం జరిగింది. కానీ ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వారు పెట్టుకున్న ఇంటర్నల్ సమావేశంలో 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఏదైతే దళిత బంధు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో లంచాలు తింటున్నారని చెప్పి సాక్షాత్తు ఆయననే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారని వివిధ పత్రికల్లో కథనాలు రావడం అనేది నిజంగా యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా నివ్వెరపోయింది ఈరోజు. వీళ్ళని ఎన్నుకుంటే మనకు మంచి జరుగుతుంది, వీళ్ళని ఎన్నుకుంటే మనకు ప్రభుత్వ పథకాలు ఎలాంటి అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా మనకు అందుతాయనే ఒక ఉద్దేశంతోని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన, తెలంగాణ పార్టీ నుంచి వచ్చిన ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి ఓట్లేసి జనాలు గెలిపించడం జరిగింది. కానీ ఆ ఆశలన్నీ వమ్ము చేస్తూ ఈరోజు స్వయాన ఎమ్మెల్యేలే కమిషన్లు తింటున్నారని ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం అనేది నిజంగా ఇది శోషణ. ఇది ఎంతవరకు ఆచరణీయం కాదు, దీన్ని ఆమోదించేది కూడా కాదు. ప్రజలు కూడా దీన్ని తిప్పికొట్టడానికి ఎదురు చూస్తున్నారనే భారతీయ జనతా పార్టీగా మేము కూడా అనుకుంటాం. అలాగే నిన్న మా ఎమ్మెల్యే గారు ఏదైతే రఘునందన్ రావు గారు చెప్పారో దీనిపై ఖచ్చితంగా దీన్ని సుమోటోగా స్వీకరించి హైకోర్టు సీజే గారు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి ముఖ్యమంత్రి గారిపై, అలాగే ఈ దళిత బంధు స్కీమ్ ఇవ్వడానికి లంచాలు తిన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలని నిన్న మా ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే కోర్టుకు కూడా వెళ్ళి అప్పీల్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.